పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్ర దాడిలో మతం పేరు అడిగి మరీ చంపేసిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను వేదనకు గురిచేస్తోంది. ఈ సమయంలో మజ్లిస్ అధినేత తాజాగా ఇచ్చిన పిలుపు అందరినీ షాక్కి గురిచేస్తోంది. పహల్గాం ఉగ్ర చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు శుక్రవారం జరిగే ప్రార్థనల సందర్భంగా నల్ల రిబ్బన్ పెట్టుకుని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. నిజానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం వారి తరపున కొట్లాడుతూ ఉంటారు. కానీ మతం కంటే దేశం మరింత ముఖ్యమని అసద్ లాంటి వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రదాడిపై నిరసనలు తెలుపుతున్న హిందువులకు మద్దతుగా ముస్లింలు రోడ్ల మీదకు రావాలన్న వాదనకు అసద్ సమాధానం చెప్పినట్లయింది. ఎందుకంటే మతం పేరుతో మారణహోమానికి పాల్పడితే అదే మతానికి చెందిన వారు కూడా సహించమన్న హెచ్చరికను ఉగ్ర సంస్థలకు పంపాల్సిన అవసరం ఉంది. మతం పేరుతో రాజకీయం చేస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందడం తప్పేం కాదు. అదే సమయంలో మతం కంటే మానవత్వం ముఖ్యమని, మతం పేరుతో జరిగే ఉగ్ర చర్యలకు చెక్ పెట్టకపోతే దేశ ఐక్యతకు భంగం వాటిల్లుతుందన్న విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గుర్తించినట్లుగా కనిపిస్తోంది.